తప్పదు. హమేషా అప్పుడప్పుడు సారీ ఫ్రెండ్స్, చాలా ఘోరం. ఫ్రెండ్స్, సడన్గా ఇంకా లైన్లో ఉన్నాము, మేమైతే అక్కడ పోలేదు కానీ సడన్గా మంచు తుఫాన్ స్టార్ట్ అయింది. చూడండి, స్నోఫాల్ విపరీతంగా అవుతుంది. మేమేమో ఓవర్ కోట్స్ కూడా తెచ్చుకోలే. వెల్కమ్ టు తజ్వాస్ గ్లేషియర్. అసలు ఇది బిస్కెట్ అంటే బిస్కెట్, ఘోరమైన ఫ్రాడ్ చేసింది మమ్మల్ని కూడా. ఈ స్నో బైక్స్ ఏవైతే ఉన్నాయో ఘోరమైన ఫ్రాడ్ వీళ్ళంతా. ఇప్పటికి కాశ్మీర్ వచ్చి 2 days అయింది. ఈ 2 daysలో ఫస్ట్ షికారా రైడ్ ఎంజాయ్ చేసాము. ఫస్ట్ డే తులిప్ గార్డెన్ అండ్ ఆల్సో ద నిషాద్ గార్డెన్. ఇప్పుడు సెకండ్ డే అగైన్ గుల్మార్గ్ వెళ్ళాము, తెలిసిందే. గుల్మార్గ్ తర్వాత థర్డ్ డే మేము వెళ్ళబోతున్నాము సోన్మార్గ్. సో సోన్మార్గ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ కాశ్మీర్, డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. అండ్ ఇక్కడ కూడా చాలా ఎక్కువ మంచు అయితే ఉంటుంది మనకు. నిన్న గుల్మార్గ్లో కొంతవరకు డిసప్పాయింట్ అయ్యాం, అంతగా ఎక్స్పెక్టెడ్గా లేదని. బట్ సోన్మార్గ్లో మాత్రం చాలా చాలా మంచు ఉందని టాక్. ఒక్కసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు దారిలో వెళ్తుండగా నాకు ఒక ఎక్స్ట్రాడినరీ లొకేషన్ అయితే కనపడింది. దానికోసమే ఇక్కడ స్పెషల్గా ఆపించిన అనమాట. ఆ లొకేషన్ ఏంటో ఒకసారి నేను మీకు చూపిస్తా. ఈ లొకేషన్ చూడగానే మీకు ఎన్నో మెలడీ సాంగ్స్, లవ్ సాంగ్స్ అన్నీ మీ మైండ్లో కదులుతూ ఉంటాయి అన్నమాట. అంత బాగుంటుంది ఈ లొకేషన్. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ లొకేషన్. సో అదేంటో ఇప్పుడు నేను మీకు చూపిస్తా. చూడండి ఎంత బాగుందో లొకేషన్, అసలు ఫెంటాస్టిక్ ఉంది కదా, మైండ్ బ్లోయింగ్ అసలు. వావ్, క్రేజీ అంటే క్రేజీ. అసలు చూడండి ఆ బ్యాక్గ్రౌండ్లో ఇంత ఎల్లోయిష్ ఫ్లవర్స్, అసలు ఎల్లో ఎంత బ్యూటీ యాడ్ చేస్తుంది. ఆ వెనకున్న హిల్స్ చూడండి. సో ఇంతగా అసలు ఈ ఫ్లవర్స్ ఏంటో తెలుసా మీకు? ఇవన్నీ కూడా మస్టర్డ్ అనమాట. మస్టర్డ్ అంటే ఆవాలు, మనం ఆయిల్ లాగా వాడతాం కదా. సో ఆ ఆవాలు మొక్కల యొక్క ఫ్లవరింగ్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడు. మనం ఆవాలు అనగానే చీ అనుకుంటాం, కానీ చూడు ఆ ఫ్లవర్స్ ఎంత బ్యూటీగా ఉందో. ఫీల్డ్లోకి దిగలే ప్రస్తుతానికి. సోన్మార్గ్ వెళ్ళడానికి టైం అవుతుంది కాబట్టి జస్ట్ ఒక ఫ్యూ క్లిక్స్ తోటి ఆ మస్టర్డ్ ఫ్లవర్స్ దగ్గర అయితే కొన్ని వీడియోస్ తీసుకున్నా, కానీ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఆ ఫీల్డ్లో దిగిన తర్వాత అసలు ఇంకా క్లోజ్గా చూపిస్తా మస్టర్డ్ ఫీల్డ్ని. సో ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ పడుతున్నారు కదా, ఇప్పుడు మా క్యాబ్ డ్రైవరు ఇక్కడ వాటర్ ఫిల్ చేసుకొని కాపిండి అనమాట. ఈ వాటర్ అనేది న్యాచురల్గా ఇక్కడున్న వ్యాలీస్ నుంచి వస్తుంది. ఆ వాటర్నే వీళ్ళు పడతారనమాట. వీళ్ళు బట్టి తాగుతారు. ఇప్పుడు ఇతను తాగుతున్నాడు ఆ పెగ్బార్. సో ఈ వాటర్నే వీళ్ళు తాగుతారనమాట. మే పియో సార్ పియే. సో నేను కూడా కొంచెం టేస్ట్ చేస్తాను ఎట్లుందా. మినరల్ వాటర్ ఉన్నట్టున్నది. మస్తే. వావ్, అసలు ఈ వ్యాలీ వాటర్ అయితే, ఈ మినరల్ వాటర్ కూడా వనికిరావు మన దగ్గర. టేస్ట్ అయితే అట్లనే ఉంది, సూపర్ ఉంది టేస్ట్, అమేజింగ్ అసలు. ఇక్కడ వీళ్ళు ఇంకా నేచర్లో వచ్చిన వాటర్ తాగి బతుకుతున్నాను మనం. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు బావిలో నీళ్ళు తాగిన నేను. బావిలో నీళ్ళు తాగి అంటే అదైతే ఉంది. అంటే ఇప్పుడు మినరల్ వాటర్ ఈ 2000 కిడ్స్కి వచ్చింది, కానీ నేను 90s కిడ్సే కాబట్టి నేను వెల్ వాటర్ తాగిన చిన్నప్పుడు. తర్వాత ఇక అందరిలాగే మినరల్ వాటర్ అలవాటు అయిపోయింది, ఫిల్టర్ వాటర్ అలవాటు అయింది. కానీ ఇక్కడ డైరెక్ట్ ఈ వాటర్ తాగేసరికి చాలా బాగా అనిపించింది. మళ్ళీ నాకు ఆ రెట్రో ఫీల్ వచ్చింది చిన్నప్పుడు ఆ బావిలో వాటర్ తాగినట్టు. బట్ స్టిల్ బావిలో వాటర్ కంటే ఇవి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఆల్మోస్ట్ సోన్మార్గ్కి ఇంకొక 10 kilometers డిస్టెన్స్ ఉన్నాం. దానికి ముందు ఒక వ్యూ పాయింట్ అయితే వచ్చింది. ఇక్కడ మంచి లేక్ వ్యూ అండ్ కొండలు కూడా చాలా బాగున్నాయి. సో ఒక్కసారి చూడండి ఇక్కడ ప్లేసు ఎలా ఉందో, క్రేజీ ఉంది అసలు. సో ఇక్కడ నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే టోపోగ్రఫీ అండి. కాశ్మీర్లో ఇప్పుడు మీరు లద్దాఖ్ వెళ్తే మొత్తం ఒకే విధంగా బీటలు బారినట్టుగా ఉంటుంది, కానీ
డ్రై ల్యాండ్ లాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే గ్రీనరీ ఉంది, కొంచెం డ్రై టైప్లో ఉంది, మంచు హెవీగా ఉన్న ప్లేసెస్ ఉన్నాయి, లేక్స్, వాటర్ ఫాల్స్. కాశ్మీర్లో అన్నీ ఉన్నాయి. సో కాశ్మీర్ అనేది కంప్లీట్గా ఒక క్లబ్ అంటే డిఫరెంట్ జాగ్రఫీస్ అండ్ డిఫరెంట్ యాంబియన్సెస్. ఇప్పుడు అంటే ఒక గ్రీనరీ, డ్రై ల్యాండ్, వాటర్, మొత్తం స్నోతో నిన్న ప్లేసెస్, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ క్లబ్ చేసినట్టుగా అనిపిస్తుంది నాకు కాశ్మీర్ అయితే. సో చాలా ఫెంటాస్టిక్ ఉంది. మంచి రివర్స్ ఉన్నాయి, మంచి హిల్స్ ఉన్నాయి, ఆ హిల్స్లో కూడా మంచి చెట్లునే ఉన్నాయి. అట్లనే మీకు లద్దాఖ్లో లుక్ ఎట్లుందో ఆ టైప్లో ఉండే హిల్స్ కూడా కాశ్మీర్లో ఉన్నాయి. సో ఎక్కడ చూసినా బ్యూటీయే తప్ప, అంటే కాశ్మీర్ వస్తే మీరు మొత్తం ఆల్మోస్ట్ అన్ని హిల్ స్టేషన్స్, ఇండియాలో ఉన్న అన్ని హిల్ స్టేషన్స్ కవర్ చేసినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఇక్కడ ఒక రివర్ అయితే చాలా చాలా స్పీడ్గా ఫ్లో అవుతుంది. ఎంత బాగుందో చూడండి. మోస్ట్లీ ఇది సింధు రివర్ అనుకుంటా, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు, మా డ్రైవర్ని అడగాలి. ఐ థింక్ ఇట్ ఈస్ సింధు, లేకపోతే నార్మల్గా సింధు నదిలో కలిసే వ్యాలీ నుంచి వచ్చి ఒక చిన్న పాయ ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నాకు ఎస్పెషల్లీ ఇక్కడ వస్తున్నప్పుడు చాలా చెర్రీ ట్రీస్ కానీ, లేకపోతే ఏమంటారు యాపిల్ ట్రీస్, మస్టర్డ్ ప్లాంట్స్, దాంతోపాటు ఇంకో స్పెషల్ ఆ నట్ ఉంటుంది కదా, వాట్ యూ సే దట్, అరికా నట్, ఆ నట్ ఒక ట్రీస్ ఎన్నో వచ్చాయన్నమాట. వీళ్ళకి ఇక్కడ బనానాస్, మిగతా అన్ని ఫ్రూట్స్ మాత్రము బయట నుంచే తెచ్చుకుంటారంట. ఇట్లాంటివన్నీ జస్ట్ యాపిల్, పియర్, ఈ హిల్ స్టేషన్ అంటే కోల్డ్ జోన్లో పెరిగే ఏవైతే ప్లాంట్స్ ఉంటాయో అవి మాత్రమే ఇక్కడ ఉంటాయి అన్నమాట. వీళ్ళకి అట్లీస్ట్ ఒక కోకోనట్ ట్రీ కానీ, బనానా ట్రీ కానీ ఇట్లాంటివి ఏం దొరకవు. ఇప్పుడు అర్థమవుతుంది కాశ్మీర్ని ఎందుకు ల్యాండ్ ఆఫ్ హెవెన్స్ అని అంటారు. అలా అనటంలో ఏమీ ఆశ్చర్యం అయితే లేదు. డెఫినెట్గా ఇది ల్యాండ్ ఆఫ్ హెవెన్స్. ఇక్కడికి వస్తే అంటే నేచర్లో ఒక వైబ్ వస్తుంది మీకు. మీరు ఇప్పుడు నార్మల్గా ఒక ప్లేస్లో వెళ్ళినప్పుడు కొన్నిసార్లు బోర్ కొట్టవచ్చు, ఏమన్నా వచ్చు, కానీ కాశ్మీర్కి వచ్చినప్పుడు మాత్రం ఒక తెలియని వైబ్ ఏదో వస్తుంది మీకు. కాశ్మీర్లో ఆ వైబ్ అయితే డెఫినెట్లీ ఉంది. సీరియస్లీ బుట్ట అయితే చాలా టేస్టీగా ఉంది. చాలా రోజుల తర్వాత మంచిది తిన్నాం, భలే టేస్టీగా ఉంది. ఆల్మోస్ట్ సోన్మార్ దగ్గరికి వచ్చినాము. ఇక రోడ్డు అయితే జామ్ ఉంది, చాలా వెహికల్స్ వన్ ఆఫ్టర్ వన్ వెళ్తూ ఉన్నాయి. మరి జామ్కి రీజన్ ఏందో తెలియదు, కానీ మేబీ మోస్ట్లీ కొంచెం వేరే వెహికల్స్ అనుకోకుండా లేన్ తప్పి క్రాస్ అవుతుంటాయి. అప్పుడప్పుడు చాలామంది క్రాస్ చేస్తుంటారు, ఆ మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు. దానివల్ల అందరు ఇబ్బంది పడతాడు. ఎవడైతే క్రాస్ చేసిండో, లేన్ క్రాస్ అయ్యి జామ్ చేసిండో, వాడికి కూడా టైం వేస్ట్ అవుతుంది. సో ఇది అందరు తెలవాలి. ఎప్పుడు మీ లేన్ క్రాస్ చేసి ఇట్లా అనవసరంగా మీరు అవతల లేన్లకు జంప్ అవ్వకండి దయచేసి. సోన్మార్గ్ ఇంకా కొంచెం దూరంలోనే ఉంది. ఈ రోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం ఇట్లా లోయల మధ్యలో రోడ్డు భలే అనిపిస్తుంది నాకైతే. వావ్, తెల్లటి పాలు. ఆల్మోస్ట్ ఇగో సోన్మార్గ్ దగ్గరికి వచ్చినాము. చాలా డెన్స్ స్నో అయితే, థిక్ స్నో అయితే కనిపిస్తూ ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆ స్నో మధ్యలో ఉన్నటువంటి ట్రీస్ అండ్ ఆ కొండలు, సో ఈ 3 ఎలిమెంట్స్ ఈ హిల్స్కి చాలా మంచి బ్యూటీని అయితే చేకూర్చాయి. నాకు ఇవి చూస్తుంటే ఒక సినిమా గుర్తొస్తుంది. అప్పట్లో దేవి సినిమాలో ఒక సీన్ ఉంటుంది అనమాట, ఇట్లా హిమాలయాస్లో. ఆ సీన్ నాకు గుర్తొస్తూ ఉంది. వెల్కమ్ టు సోన్మార్గ్ అని బ్రిడ్జ్. అయితే ఈ బ్రిడ్జ్ ప్రస్తుతానికి క్లోజ్లో ఉంది కాబట్టి సైడ్ ఉన్న బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలన్నమాట.
दिक्कत हो जाता। और वो स्नो भी ज़्यादा तेज़ गिरती है ना, जब बारिश नहीं होती तो आराम से हाँ नीचे आते हैं। వెల్ ఫైనల్లీ సోన్మార్గ్ దగ్గరికి అయితే వచ్చాము. అసలు ఇది ఒక ప్యారడైజ్లా అనిపిస్తుంది నాకు మాత్రం. ఎక్కడ చూసినా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీకు ఇక్కడున్న లొకేషన్స్ అన్నీ మంచిగా చూపిస్తుంది ఇప్పుడు. సో చూడండి ఎట్లున్నాయో. ఫైనల్గా అయితే ఈ తజ్వాస్ గ్లేషియర్స్ చూడాలంటే నార్మల్ సమ్మర్ సీజన్లో అయితే పోనీస్ ఉంటాయి. ఇది మొత్తం స్నో ఉంది కాబట్టి ఇప్పుడు స్నో బైక్స్ మీద పోవాలా. సో కింద అంతా భయంకరమైన బురద అయితే ఉంది చూడండి. సో ఘోరమైన బురద ఉంది. సో ఇప్పుడు స్నో బైక్స్ మీద పోతున్నాం. ప్రైస్ అయితే ఒక్కొక్కటి 4,000, 2,000, 3,000 కూడా చెప్తారు. మాకు లక్ ఏంటంటే మా రథచోదకుడు కొంచెం మంచోడు దొరికిండు కాబట్టి బేరం ఆడి ఒక్కొక్కరికి 1000 అని చేసిండు. యాక్చువల్ ఇంకా బేరం అయితే 800కి అట్లా కూడా వస్తారట. బట్ ఓకే, వాట్ ఎవర్, రీజనబుల్ అయితే అనిపించింది. తజ్వాస్ గ్లేషియర్స్కి ఇప్పుడు బయలుదేరిపోతున్నాం. ఒక్కసారి లైన్ చూపిస్తే ఎట్లుందో చూడండి. చూడండి ఎట్లుందో లైన్. చూడండి అసలు ఎంత మన తిరుమల తిరుపతి దేవస్థానంలో లైన్ ఉన్నట్టుంది. యాక్చువల్గా బైక్స్ అయితే వెళ్తున్నాం కానీ ఈ బైక్స్ వల్ల బాగా పొల్యూషన్ ఉందండి. మస్తు పొల్యూషన్ అవుతుంది. ఏం చేస్తాం, ఆ పొల్యూషన్లో నేను కూడా ఒక భాగమైన. ఎందుకంటే నేను కూడా ఈ బైక్ ఎక్కుతున్నా కాబట్టి. ఎక్కని పైదాకి నడవలేవు. దాదాపు లైన్లో నిల్చొని పావు గంట అయింది. ఇట్లనే మాకు జుగాడు చేసి లైన్ దాటించి అక్కడ ఎక్కిస్తున్నాడు. బిస్కెట్ చేసిండు. ఇక మమ్మల్ని యాసిటీజ్ చివరి నిల్చోబెట్టి ఆడైతే దొబ్బేసిండు. సంబంధం లేదన్నాడు. టికెట్ ఒక్కడైతే జేబులో పెట్టిండు. సరే టికెట్ అన్నా జేబులో పెట్టిండని ఇక ఖుషి అయినాం. ఇట్లుంటాయి అన్నమాట ఈడ మోసాలు. సో అందరు తెలుసుకొని నడుచుకోవాలా. సర్లే వాడు ఎక్స్ట్రా 200 అడిగిండు, మేము ఇయ్యనన్నాం. అది కట్ చేసినందుకే కోపంతో నిల్చోబెట్టిండే మరి. అది కూడా పాయింటే కదా. ఏదైతేనేమో అబ్బా సరే అయితే మస్తు ఫీల్ అవుతున్నాయో. ఇట్లా వ్లాగ్ చేయాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బటన్స్ ఇట్లా నొక్కాలంటే గ్లౌజ్ తీయాలి. గ్లౌజ్ తీస్తే ఇట్లా గడ్డగట్టబోతుంది. చూసినాం మాట కూడా చక్కగా వస్తలేదు. ఫ్రెండ్స్ సడన్గా ఇంకా లైన్లో ఉన్నాము. మేమైతే అక్కడ పోలేదు కానీ సడన్గా మంచు తుఫాన్ స్టార్ట్ అయింది. చూడండి స్నోఫాల్ విపరీతంగా అవుతుంది. మేమేమో ఓవర్ కోట్స్ కూడా తెచ్చుకోలే. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకరిని తోలినాం. ఆల్రెడీ ఒక 4 ఓవర్ కోట్లు పట్టుకొని రారా బాబు అని. వచ్చేస్తాడులే చరణ్, అయిపోయింది ఇక. సో ఎంత ఖరాబ్ ఉందంటే ఇగో మంచు, నా కెమెరా నిండిపోయింది మొత్తం మంచుతోటి. చాలా ఘోరంగా ఉంది అసలు. నాకు ఫస్ట్ టైం కాశ్మీర్ వచ్చినాక ఇక భరించలేనంత వణుకు పుడుతుంది. ఈరోజు అయితే ఘోరంగా పడుతుంది. ఒక్కసారి చూడండి ఎట్లుంది అసలు. చూడండి మనీష్ అట్లా కాదు ఇద్దరు ఎదురెదురు నిల్చోండి. మీరిద్దరు ఎదురెదురు అది అప్పుడు ప్రొటెక్ట్ అవుతారు. సో ఇందాక మంచు తుఫాన్లో ఘోరమైన ఇబ్బందుల పాలైనాం. అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఇట్లా నరాలన్నీ బిగుసుకుపోయినాయి. లక్కీగా మా వాడు చరణ్ గాడు పోయి 4 కోట్లు ఎత్తుకొని వచ్చిండు. ఒకటి 100 రూపాయలంట. రెంట్కే అమ్మనికి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కోట్లన్నీ వేసుకున్నాం, మంచు తుఫాన్ ఆగిపోయింది. ఇట్లుంటుంది మన కథ. సో మొత్తానికి ఇక కోట్లు వేసుకున్న ఇప్పుడైతే వెచ్చగా మంచిగా ఉందన్నమాట. ఇక నో ఇష్యూ, బేఫికర్. అవి రాగానే ఇక ఎక్కుతాం, మంచిగా ఎక్కి ఓడే ఇక. చలో चलो सर 4 लोग हैं ना, एक दिन लोग अच्छा नेक्स्ट इधर वाले चलो. సో మొత్తానికి అయితే దొరికిందండి రైడు.
Tajwas Glacier. అసలు ఇది బిస్కెట్ అంటే బిస్కెట్, ఘోరమైన ఫ్రాడ్ చేసినారు మమ్మల్ని కూడా. ఈ స్నో బైక్స్ ఏవైతే ఉన్నాయో ఘోరమైన ఫ్రాడ్ వీళ్ళంతా. అసలు గ్లేషియర్ దగ్గర తీసుకొస్తామని ఇగో జస్ట్ చిన్న కొండెక్కించి అక్కడ వదిలేసి అక్కడి వరకే అంటుండ్రు. సో మీరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. సోన్మార్గ్ మీరు వస్తే బెస్ట్ వే ఏంటంటే నడుచుకుంటే రండి అన్నీ మూసుకొని, ఎందుకంటే వీళ్ళు మొత్తం ఫ్రాడే. బజరంగి బాయ్జాన్ పాయింట్ అంటాడు, అది అంటాడు, అన్ని అంటాడు, ఏం చూపించాడు, వేస్ట్ అంటే వేస్ట్. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. అసలు ఈ గ్లేషియర్ ఎంత వర్స్ట్గా ఉందో చూడండి ఒకసారి. అంటే మొత్తం ఇక అందరం రీజనే దీనికి, మళ్ళీ టూరిస్టులు రీజనే, అట్లనే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా రీజనే. ఎవ్రీబడి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. మొత్తం పొల్యూషనే చూడండి ఎంత పొల్యూటెడ్. సో ఫైనల్గా కొంచెం మేము ముందుకు నడుచుకుంటూ వచ్చినాం. సో ఇట్లుంది ఇక్కడైతే ప్లేసు, బాగానే ఉంది. కొంతవరకు నీట్గానే ఉంది, మంచిగానే ఉంది, నాట్ బ్యాడ్. బట్ ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్లేసులకు వచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ అనేది లేదు. ఎవరికి ఇష్టం వచ్చినంత రేట్ ఆడు చెప్తాడు, వాళ్ళు చెప్పినవి అబద్ధాలే, నమ్మొచ్చినామంటే మోసపోతాం. అది మన పైసలు దండ తప్ప ఏమి ఉండదు. ఇక్కడ స్లెడ్జింగ్ ఇంకా మిగిలిన స్పోర్ట్స్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. రేట్లు అయినా కూడా మంచిగా బైరం ఆడుకోవాల్సిందే, లేకపోతే బాగుండాయి. ఇక్కడున్న స్నో బైకర్స్ మమ్మల్ని మోసం చేశారు. ఇక్కడ చాలా ప్లేస్ కూడా పొల్యూషన్తో పాడైపోయింది. కానీ ఇప్పటికీ ఎప్పటికీ సోన్మార్గ్ అనేది కాశ్మీర్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్లో నిలిచిపోతుంది. ఎందుకంటే ఇక్కడున్న వైబ్ అలా ఉంది. ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది. మీరు కనుక కాశ్మీర్ వస్తే సోన్మార్గ్ వచ్చి వెళ్ళకుండా మీ ఇంటికైతే పోకండి.